5 ఇయర్స్. ఎంత దారుణమైన నీచమైన ఇంకా పదాలు ఎక్కడ ఇంకా దొరికితే అవి తీసుకు పెట్టేయచ్చు మీరు. గలీజ్ అన్నమాట ఇది. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఈ పెన్షన్ల వారి యొక్క ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో నెల నెల వాళ్ళు కడుపు కొట్టారా? వారి యొక్క ఎలా చెప్పాలి, వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారా? పెన్షన్లు ఆపేశారా? వాలంటీర్లు అనే వాళ్ళు అసలు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగుల కాదు. వాళ్ళు మా వైసీపీ కార్యకర్తలు, వాళ్ళే మా బలమని ఓపెన్గానే ఇదే వైసీపీ వాళ్ళు మంత్రులు చెప్పారా? అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. సో నిబంధన పాటించకుండా అడ్డదిడ్డంగా ఇష్టారాజ్యంగా వైసీపీ కలిపి ప్రచారాలు పాల్గొంటూ అండ్ ఓటర్ను ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటే ఎన్నికలకి ఆమె స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది. అరే అబ్బాయిలు, వాలంటీర్లు మీరు పనులు చేయొద్దు, మీరు సైలెంట్గా ఉంటారు అబ్బాయిలని చెప్పిందా? అయినా సరే వాళ్ళు అలా చేస్తుంటే కంప్లైంట్ ఏమంటే మేము వాళ్ళు సస్పెండ్ చేస్తానన్నారు. అలాంటి సస్పెండ్ చేశారా? ఇంకొంతమంది రాజీనామాలు చేసి మేము వైసీపీ ప్రచారం చేస్తాం అంటూ దారుణంగా కొన్ని డైలాగులు కొడుతూ అలా చేస్తున్నారా? ఇటువంటి మూమెంట్లో పింఛన్లు కనుక వీళ్ళ చేతుల మీద కనుక వాళ్ళకి వెళ్తే, ఇదిగో ఇప్పుడు జగన్ కనుక ఓటు అయిపోతే ఇప్పుడు ఈ పింఛన్ నెక్స్ట్ నుంచి నీకు రాదనే లేదు అన్నప్పుడు ఈ డబ్బులు ఎక్స్ట్రా కలిపి ఎన్నికల ప్రలోభంలో పెట్టే డబ్బులు ఇవ్వటమో ఇంకేమిటి సవాలక్ష వీళ్ళు చేస్తారా చేయరా? అది పాసిబిలిటీ ఉందా లేదా? ఇదే విషయం కదా ఎన్నికల కమిషన్కి చెప్పింది. ఎవరు మళ్ళీ పార్టీలు కూడా చెప్పలే. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ లాగా ఫామ్ చేసి రిఫార్మ్స్ కోసం, సమాజంలో మార్పు కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు. దెన్ ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఏమన్నా పావులు అదురుపాయి కదా, లేదంటే చదువుకోకుండా ఉన్న వాళ్ళ, వదిలి రాజకీయ నాయకుల, చదువుకున్న వాళ్ళేగా, ఐఏఎస్ ఆఫీసర్లేగా మొత్తం చెక్ చేశారు. నిజమే కదా, ఎన్నికల ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో ఇళ్లకు వెళ్ళటాలు లేదా పింఛన్లు ఇవ్వటాలు ఇది చేయనివ్వకూడదు. సో వాళ్ళని ఆపండి. దాన్ని ఏం చేద్దాం? 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. 135,000 మంది ఇందులో సిబ్బంది ఉన్నారు. మొత్తం పింఛన్లు తీసుకునేది 65,92,000 మంది. మహా అయితే ఒక్కొక్కరికి 45 నుంచి 50 మంది వస్తారు. జస్ట్ ఇందాక నేను చెక్ చేశా, సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన కలెక్టర్లందరిని అడుగున్నాడు వాలంటీర్లని ఈ పింఛన్దారులో పాల్గొనొద్దని అన్నారు. పింఛన్లు తీసుకోవడానికి ఇన్నాళ్ళు ఇళ్ళ దగ్గర అలవాటు పడిపోయి అన్నారు. వాళ్ళు కొంతమంది బయటికి ఈ గ్రామ వార్డు సచివాలయం దగ్గర కూడా రాలేరు. మరి ఇంటింటికి వెళ్ళి పింఛన్ అంటే పాసిబులా కాదని చెప్పేసి అన్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు కదా వీళ్ళు, ఇస్తున్నది ప్రభుత్వం నుంచి కదా పింఛను. సో రాజకీయాలు ఎక్కడ సంబంధం లేదు కదా. ఈ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా. సో వాళ్ళని పక్కన పెట్టాం. బట్ గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కదా. సో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు. ఇది పల్లెటూరులో పాసిబుల్, పట్టణాల్లో అన్నప్పుడు ఇబ్బంది అవ్వచ్చు. సరే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేద్దాం, ఈరోజు మిడ్నైట్ ఇస్తారట. ఇప్పుడు చెప్పండి, ఎవరు పింఛన్లు ఎవడాపాడు? టీడీపీ చంద్రబాబు చాలా క్లియర్గా అంటున్నారు. ఏమని? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఇన్ టైంలో పింఛన్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేక ఏదో విధంగా డ్రాక్ చేయాలి, ప్రొలాంగ్ చేయాలని చెప్పేసి ఇదిగో ఆ బురద తీసుకొచ్చి టీడీపీ మీద చల్లుతూ ఉన్నారు. వీళ్ళు అసలు మనుషులేనని చెప్పేసి వీళ్ళు అన్నారు. బొత్స సత్యనారాయణ ఆయన ఏమంటాడు? వాలంటీర్లకు సంబంధించేసి వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది పింఛన్లో కడుపు కొట్టినట్టు ఉందంట. ఏం మాట్లాడుతున్నారయ్యా? పెన్షన్లు ఆపని ఎవడు చెప్పాడు? పెన్షన్లు ఇస్తారు వాళ్ళకి, ప్రభుత్వం సైడ్ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళు ఇస్తారు, పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు ఎప్పటిలాగే. మహా అయితే ఒకరోజు 2 రోజులు లేట్ అయింది. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇమీడియట్గా ఇప్పుడు అయిపోయింది, డబ్బులు లేక అక్కడ డిలే. ఇందులో అసలు ఎక్కడ రాజకీయానికి ఆస్కారం ఉంది? అసలు రూల్స్ మీకు తెలియవు, రూల్స్ చెప్పేవాళ్ళు మీకు నచ్చరు. రూల్స్ పాటిద్దాము అంటే వాళ్ళు వచ్చేసి కుట్రదారులు, ప్రజల కడుపు కొట్టేవాళ్ళు. ఇంత దారుణమైనటువంటి రాజకీయ పార్టీని స్వతంత్ర భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా నేను ఎక్కడా చూడలే. ఇంత అజ్ఞానం, రూల్స్ తెలియవు, రూల్స్ ఫాలో అవ్వరు. ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ఆదేశాలను కూడా వేరే రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవటం, రాజకీయంగా ఓటర్ నుంచి ప్రలోభానికి గురి చేయటం. వామ్మో,
అమ్మ అమ్మ ఒకసారి ఇటు రామ్మ అంటే అమ్మ అమ్మ ఇటు రామ్మ అని పాట పాడుతున్నారా వాళ్ళు అని హడావుడి చేసేంత దారుణమైన నీచమైన రాజకీయాలు నేను నడుస్తున్నాయంటే అది వైసీపీ వాళ్ళ పుణ్యం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయ్యా, ఏపీలో వాలంటీర్లకు సంబంధించి మూకుమ్మడిగా 100 మంది రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకు ఏంటంటే వాళ్ళు వాలంటీర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో కానీ వైసీపీ దగ్గర ప్రచారంలో పాల్గొంటే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆబ్వియస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పాల్గొంటూనే ఉన్నారు. అదేదో మేమే రాజీనామా చేసి పాల్గొంటామని చెప్పేసి పాల్గొంటూ ఉన్నారు. అంటే ఇది అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? వాళ్ళు వాలంటీర్లుగా ఉండటంలా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా గతంలో అదే చేస్తారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు సిస్టమ్ని ప్రాపర్ వేలో తీసుకెళ్తారా? ఇటువంటి వాళ్ళు ఎన్నికల్లో ఓటమి ప్రభావితం చెప్పని ఉంటారా? బుర్ర పెట్టి ఆలోచించండి. ఆయన సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ, వామ్మ బాబోయ్, అసలు నిజంగా పాలిటిక్స్లో కానీ బుర్ర పాడేద్దామనిపిస్తుంది నాకు జనాలకైతే. ఏమన్నాడు తెలుసా? వాలంటీర్లనట సస్పెండ్ చేయటం కాకట వాళ్ళంటే ట్రాన్స్ఫర్ చేయాలంట. వాళ్ళకు వచ్చే డబ్బు ఎంత, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి? 5,000 రూపాయలు అందుకునే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కానటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళంటే రాయలసీమ కట, రాయలసీమ అంటే ఉత్తరాంధ్ర కట. పాపం చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎన్నో కేసులు డీల్ చేసిన ఆ పెద్ద ఆయన, జై భారత్ అని చెప్పేసి ఒక నేషనల్ పార్టీ పెట్టినటువంటి ఆయన ఈరోజు ఈ వాలంటీర్ ఇచ్చిన సలహా అయితే నాకు నిజంగా కాసేపు మైండ్ అసలు ఫ్రీజ్ అయినట్టు అయిపోయింది. నేను తప్పు చూసానా లేదా నేను తప్పు చెప్పాడా అని చెప్పేసి. వాలంటీర్లు ట్రాన్స్ఫర్లు ఏంటండి బాబు? అసలు అది ఉద్యోగమే కాదు. అండ్ మోరోవర్ వాళ్ళకి ఇచ్చేది 50,000 కాదు, 5,000. సో బీ ప్రాక్టికల్ అండి ప్లీజ్.